బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఏపీలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు అధిష్టానం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రాజీనామా లేఖను రుద్రరాజు ఖర్గేకు అందించడం జరిగింది. 1-2 రోజుల్లో పీసీసీ చీఫ్గా షర్మిలను ప్రకటించేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మణిపూర్లో ఏపీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఒక స్పష్టత ఇచ్చినట్టు ఖర్గే సమాచారం అందుతుంది. ఇక హైకమాండ్ ఆదేశాలతో ఏపీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారని సమాచారం. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క రాజీనామా అనేటటువంటిది ప్రస్తుతం ఏదైతే కలకలం రేపుతున్నటువంటిది. షర్మిల ఏపీలో పగ్గాలు చేతబట్టాక డెఫినెట్గా కడప నుంచి ఎంపీగా పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి కూడా వైసీపీ నుంచి కడప ఎంపీగా షర్మిల పోటీ చేయాలనేటటువంటి ఒక కోరిక కూడా ఆయనకున్న పరిస్థితి. అప్పట్లో షర్మిలను కూడా ఈ అంశం పైన వివేకానంద రెడ్డి అడిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కాంగ్రెస్ అధిష్టానం పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.